హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. ముందు నుంచి కూడా గుంటూరు కారం హనుమాన్ పోటీ పడుతూనే ఉన్నాయి. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా అయితే పోటీ కాదు, ఆయనతో పాటుగా వస్తున్నామని చెబుతూనే ఉన్నారు. దిల్ రాజు నైజాంలో హనుమాన్కు థియేటర్లు కేటాయించకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. గుంటూరు కారం సినిమాను ముందు నుంచి కూడా ఓవర్ హైప్ను పెంచుతూనే వచ్చాడు నిర్మాత నాగవంశీ. ఎలాంటి మాటలు మాట్లాడాలో, ఎలా హైప్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. రాజమౌళి నంబర్ల దక్కు వెళ్తాం అని పదే పదే నొక్కి చెప్పాడు. కానీ రెండో రోజే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి షోలు వేస్తే కూడా జనాలు నిలవడం లేదు. అలా గుంటూరు కారం పరిస్థితి దారుణంగా మారింది. సంక్రాంతికి వచ్చింది కాబట్టే ఈ మాత్రం వసూళ్లైనా వచ్చాయి, లేదంటే డిజాస్టర్గా నిలిచి రెండో రోజే జెండా ఎత్తే పరిస్థితి వచ్చేది. గుంటూరు కారం సినిమాకు బ్యాడ్ రివ్యూలు, బ్యాడ్ మౌత్ టాక్ వచ్చింది. జనాలు గుంటూరు కారం వైపు చూడడం లేదు. ఈ విషయాన్ని బుక్ మై షో చూస్తే అర్థమవుతుంది. గుంటూరు కారంకు డిమాండ్ లేకపోయినా కూడా థియేటర్లు ఉన్నాయి. నైజాంలో గుంటూరు కారంకే థియేటర్లు ఇచ్చారు. ఇప్పుడు సినిమాను జనాలు చూడాలనుకోవడం లేదు. అయినా కూడా అదే సినిమాను థియేటర్లో ఆడిస్తున్నారు. అదే ఆంధ్రాలో అయితే డిమాండ్ ఉన్న సినిమాను వేసుకుంటున్నారు. హనుమాన్ సినిమాను ముందు నుంచి కూడా నైజాం ఏరియాలో అడుగు పెట్టనివ్వలేదు. అన్ని థియేటర్లన్నీ కూడా గుంటూరు కారంకే ఇచ్చారు. ఇంకొంతమంది ప్రొడ్యూసర్లు హనుమాన్ గురించి దారుణంగా మాట్లాడారు. గుంటూరు కారంతో పోలికేంటి, కావాలంటే నా సామిరంగతో పోల్చుకోమనంటూ ఎంతో దురుసుగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇండస్ట్రీలో హనుమాన్ని చాలా మంది తక్కువ అంచనా వేశారు. ఇదే మాడుద్దులే అని లైట్ తీసుకున్నారు. చివరకు రిజల్ట్ చూస్తే టాలీవుడ్ తలెత్తుకునేలా చేసింది హనుమాన్. ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మకు సలాం కొట్టే పరిస్థితి వచ్చింది. ఇంత తక్కువ బడ్జెట్లో అంత క్వాలిటీ ఎలా వచ్చిందంటూ బాలీవుడ్ సైతం షాక్ అవుతుంది. ఒకవేళ డిమాండ్కు తగ్గట్టుగా హనుమాన్ థియేటర్లు ఇచ్చి ఉంటే కలెక్షన్లు వేరేలా ఉండాయి. కేవలం ప్రీమియర్లతోనే నైజాంలో 2.5 కోట్లకు పైగా వసూలు చేసింది హనుమాన్. అదే పూర్తి స్థాయిలో థియేటర్లు ఇచ్చుంటే ఇంకా కలెక్షన్లు రాబట్టేది. ఇప్పుడు హైదరాబాద్లోనే గుంటూరు కారంకు 712 షోలుంటే అందులో కనీసం 250 కూడా ఫుల్ అవ్వలేదు. అదే హనుమాన్ చూసుకున్నట్లయితే 230కి 228 ఫుల్ అయ్యాయి. అంటే ఏ రేంజ్లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఓవర్సీస్లోనూ హనుమాన్ పై చేయి సాధించింది. యుఎస్లోనూ హనుమాన్ పై చేయి సాధించింది. యుఎస్లో 369 లొకేషన్ల నుంచి $4,08,000 హనుమాన్ వసూలు చేస్తే 409 లొకేషన్ల నుంచి గుంటూరు కారం $3,34,000 మాత్రమే వసూలు చేసింది. అంటే హనుమాన్ను ఇకపై గుంటూరు కారం అందుకోవడం కష్టమే అన్నట్టుగా తెలుస్తుంది. చూస్తుంటే గుంటూరు కారంను కుర్చీ మడతపెట్టి పక్కన పెట్టేసింది హనుమాన్. ముందు నుంచి ఉన్న నెగిటివిటీ, కుర్చీ మడతపెట్టి అని తమ స్థాయిని తగ్గించుకున్న తీరు, గుంటూరు కారంలో కథలోపం, త్రివిక్రమ్ మార్క్ కనిపించకపోవడం, ఇవన్నీ కలిపి గుంటూరు కారంను ఈ స్థాయిలో పతనం చేశాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన సైంధవ్ సైతం మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అయితే నాసామిరంగ కూడా రిలీజ్ ఈ మంచి టాక్ ను సొంతం చేసుకుంటే ఇక థియేటర్లన్నీ సైంధవ్ నాసామిరంగకు వెళ్లడం ఖాయం.